మగజాతి ఆణిముత్యంలా మగజాతిని ఉద్ధరించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది along with Rising Raju and team. పాటకవాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డకవాలా ఆట కావాలని అడగడమే గాని ఆడేది లేదు చచ్చేది లేదు. పెళ్లికి ముందు నేను కూడా స్టేట్ లెవెల్ ఆటగానేనండి. పెళ్లి అయిన తర్వాత అర్థమైంది ఏ లెవెల్ ఆటగాడైనా అంపైర్ గా చూడాల్సిందే తప్ప చేసే. అది సరే గాని ఎందుకు 24 గంటల చేతిలో ఫోను? ఈ ఫోనే కదా నా ఫస్ట్ పిల్లం. అంటే అది నేను ఒకటా? అయ్యో ఇది నువ్వు ఒకటే ఎలా అవుతారు, దీన్ని సైలెంట్ మోడ్ లో పెట్టొచ్చు, నేను పెట్టలేంగా. అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది మీ అమ్మని, అంటే నా అత్తని. మా అమ్మని ఏమన్నా అన్నా ఉంటే చచ్చావే. అమ్మ ప్రేమ అనేది జడ్జిలు ఇచ్చే తీర్పు లాంటిది, చాలా న్యాయంగా ఉంటది. కానీ పెళ్ళాం ప్రేమ టీమ్ లీడర్లు ఇచ్చే పేమెంట్ లాంటిది, గ్యారంటీ ఉండదు. అబ్బో ఏంటి ఈ మధ్యన రాత్రిలో మేకప్ వేసి పడుకుంటున్నావు? అంటే అందమైన అమ్మాయిలు కల్లోకి వస్తున్నారు, అందుకే కాస్త మనం కూడా అందంగా కనపడదామని. అందం అంటే గుర్తొచ్చింది, భార్యలు అందంగా ఉంటే భర్తలందరూ అనుమానిస్తారంటారు కదా, అదేంటండి ఏ రోజులోనే అనుమానించలేదు? నీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకోవాలో? టేస్ట్ దొరకనప్పుడు యాప్లో దొరికినా అడ్జస్ట్ అవ్వాలి. అలా దొరికింది, అడ్జస్ట్ అయ్యా. సర్లే మైసూర్ పాకు చేయమన్నా చేసావా? చేసా. ఇది కూడా పాలు తాగండి. మైసూర్ పాకు అడిగితే పాలు తెచ్చావంటే? మైసూర్ పాకు దేంతో చేస్తారు? నెయ్యి దేంతో చేస్తారు? వెన్న దేంతో చేస్తారు? పెరుగు దేంట్లో నుంచి వస్తుంది? పాలు. మరి తాగు. ఓకే ఇదిగో నిన్న చీర అడిగావు కదా, ఇది ఉంచుకో. చీర అడిగితే ఇత్తనం ఇస్తున్నావు ఏంటి? చీర దేంతో నేస్తారు? దారంతో. దారం ఎక్కడి నుంచి వస్తుంది? కాటన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇత్తనంలో. అది ఒకరిని మించిన వాళ్ళు ఒకరు. అబ్బా చాలా చూసాం. కనీసం ఒక టీవీ అయినా కొన్ని ఇంట్లో బోరుగా ఉంది. టీవీ మొన్న కలర్ టీవీ తెచ్చి పెట్టానండి. కలర్ ఉంటుందా పోద్దని చెప్పి సబ్బు పెట్టి ఉతికింది, దెబ్బకు పోయింది మొత్తం. ఏదైనా వెరైటీ కూర చేయమంటే మల్లెపూల వేపుడు చేసిందండి మొన్న. ఏమండి చూస్తుండండి, ఒక 4 రోజులు నా చేతులారా మీకు వంట చేసి వడ్డిస్తాను. ఏమిస్తారు? ఎల్ఐసి వాళ్ళు నా ఇన్సూరెన్స్ డబ్బులు నీకు ఇస్తారు. ఏమి లోపలికెళ్ళు, లోపలికి. దీన్ని చేసుకొని చచ్చిపోయా, మొత్తం బతికే తెల్లారింది. వ్యాపారం చదువుదాం. రిజిస్టర్ కాని ఆస్తులు ఏమన్నా ఉంటే గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుందా? మా పెళ్లి రిజిస్టర్ కాలేదండి, వచ్చి మా ఆవిడ స్వాధీనం చేసుకుని మీకు దండం పెడతా. ఏంటి బాబా ఒక్క మూమెంట్ కూడా కరెక్ట్ గా లేదు? వాడికి 60 ఏళ్ల క్రితం వేయాల్సిన 20 ఏళ్ల పాటు ఇప్పుడు ఎత్తి వాడు ఏమెత్తాడు? జిమ్ బాడీ ఇక్కడ. ఒరే గట్టిగా జూమ్ చేస్తే గానీ అది బాడీ అని తెలియదు, జిమ్ బాడీ అది. బావా మన పెళ్లి రోజు కదా, ఏం ప్లాన్ చేసావు? అదే నేను ఏం ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఆలోచించడం నువ్వేం చేయలేవులే గానీ. 2 పిల్లలు ఎక్కడ? ఒరే నీ పెరట్లో జాంపట్లు నువ్వు కొడితేనే కదా, ఎవడ కొట్టినా రాలుతాయి. బావా మన కాపురం చేసుకుందాం. కాపురం చేయడానికి వాడు కరెంటు వైర్ కాదు, హెవెల్స్ వైరు. అంటే ద వైర్ విచ్ కెనాట్ క్యాచ్ ద ఫైర్. మీరు మాట్లాడిన చాలు, బట్టలు ఎత్తుకోండి, నేను బయటికి వెళ్ళొస్తా. తెల్లగా రావాలి. అవును రే, అది నాకు తెలియక అడుగుతున్నాను, వీళ్ళు ఎప్పుడు మన దగ్గర తలదించుకొని వెళ్ళేది? పెళ్లి చూపులు ఉంటది కదా, అది సెమీఫైనల్. అక్కడ ఒకసారి తలదించుకుంటారు. తాళి కడతాం కదా, అది ఫైనల్. ఇంకొకసారి తలదించుకుంటారు. ఆ తర్వాత కప్పు వాళ్ళదే, మనల్ని ఎత్తనేవారో వాళ్ళు దించరు. ఈ బాధలు తట్టుకోలేకండి ఒకసారి బావిలో పడదామని వెళ్ళా, వాడు ఎవడో వెనక్కలాగాడు. ఇంకోసారి ఒక బండి కిందకి వెళ్ళా, ఇంకోటి వెనక్కలాగాడు. వాడికి చెప్పా, ఒరే ఈ ఆకలాగేది ఏదో తాళి కట్టేటప్పుడు వెనకలా ఉంటే నేను బతికాను కదా మీద అన్నం పెడతా. భార్యా బాధితుల సంఘం అని ఒకటి పెట్టా, అల్లాడిస్తే అక్కడికి వెళ్దాం పద చెప్తా. ఒరే బట్ల పక్కన పెట్టా. ఒరే అమ్మ ఏంట్రా బాహుబలి బుకింగ్ వచ్చినట్టు ఎంతమంది వచ్చారు? మొత్తానికి మనందరిది భార్యా బాధితుల సంఘం. ఓకే ఓకే ఓకే. ముఖ్యంగా ఈ సంఘంలో మనం ఏంటంటే అమ్మాయిల వైపు చూడకూడదు. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటో తెలుసా? ఆడదాని కళ్ళు. ఒక్క చూపు చూసిందో కథ. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మగవాళ్ళు మంచి మనుషులు, మరి ఆడాళ్ళు ముంచే మనుషులు.
మనం చేసే పనిలో సాంకేతిక లోపం ఉండకూడదు. సాంకేతిక లోపం అంటే ఏంటమ్మా? ఇక్కడ పిల్లలు లేకపోయినా మన నోట్లో నుంచి మాట సరిగా రావట్లేదు, చూసావా? దాన్నే సాంకేతిక లోపం అంట. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఏంటి, లవ్ మ్యారేజ్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు మనం ఒక గడ్డి వాము దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పాము కాటేసింది అనుకో, అది అరేంజ్డ్ మ్యారేజ్. డైరెక్ట్ గా మనమే పుట్ట దగ్గరికి వెళ్ళి కాటేయించుకున్నాం అనుకో, అది లవ్ మ్యారేజ్. మా ఆవిడ చాలా అందంగా ఉంటదండి, కానీ ప్రతిరోజు గొడవ పెడుతుంది. ఈ గొడవలు అనేది ఎందుకు వస్తాయంటే, పెళ్ళైన మొదటి 6 నెలలు నీ మాట అది వింటది, తర్వాత 6 నెలలు దాని మాట నువ్వు వింటావు, ఆ తర్వాత మీ ఇద్దరు మాటలు ఇరుగు పొరుగు వాళ్ళు వింటారు. మా ఆవిడన్నా నేను రోడ్డు మీదకి వెళ్తుంటే ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే ఏదో ఒకటి పట్టరమ్మంటదన్నా. గవర్నమెంట్ వాళ్ళు ఎరువులు ఫ్రీగా ఇస్తారుగా, తీసుకెళ్ళి. గురుగారే, నేను ఫిల్మ్ లో యాక్ట్ చేస్తానంటే మా ఆవిడ వద్దంటుందండి. నువ్వు ఏ ఫిల్మ్ లో చేస్తావని దాని డౌట్. ఏమంటే అక్రమ సంబంధాలకి గొడవలు ఈ ఏంటి? ఈ సమస్యలు ఎక్కడొద్దు. వీళ్ళు వస్తున్నారేంటి? ఏంట్రా ఈ ఏదో మీటింగ్లు ఇక్కడ? ఏంటి మీ మగాలు గొప్పతనం ఏంటి? ఇప్పుడు గంగా, యమున, సరస్వతి నదులన్నీ ఏవి లేడీ పేర్లు, అవన్నీ వచ్చి ఎక్కడ కలుస్తాయి? సముద్రం అంటే మగాడు. ఈ అదో మాటలకి ఏం తక్కువ లేదు. అసలు ఆడదే లేకపోతే మీకు పుట్టుక ఎక్కడదండి? ఈ యాపిల్ ఎక్కడి నుంచి పుట్టింది? చెట్టు నుంచి. చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది? ఇత్తనం నుంచి. ఆ ఇత్తనాలు వేసేది ఎవరు? చిచ్చే, వీళ్ళు మరి మారు. చంపేస్తా. ఓ వచ్చేసింది, ఊపుకుంటాను. మన దీక్ష 10 రోజులు సాగుతుంది. 10 రోజులు చాలా జాగ్రత్తగా, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఓకే ఓకే ఓకే. బావగారండి రారా. రాత్రి కదా మా ఆవిడ పిలిచింది, పొద్దున్న దీక్షకు వచ్చేస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళినా దీక్షలు వెళ్ళు. ఒక్కడికి నిగ్రహం లేకుండా పోయిందండి. ఆ నిగ్రహం ఉంటే ఏ గ్రహం వచ్చినా మనల్ని ఎవరు అడ్డుకోలేరు. ఏవండోయ్, టైం అవుతుంది. అంటే అడ్డుకోలేకపోవచ్చు, కానీ మనకి వెళ్ళాలనే చిన్న ఆ లోపల ఇది ఉంటది, అప్పుడు వెళ్ళాలి, తప్పదు. కొన్ని ఏరియాల్లో 10 దాటితే ఎవరు ఉండరు. అది కామన్ గా జరిగే ప్రాబ్లం అంతే. ఇన్ని జరిగినా కూడా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మగవాళ్ళు మంచి మనుషులు. ఏంటో ఇది బ్యాక్ టు బ్యాక్ ఈ రోజు మొత్తం మన మీద విడిచిపడ్డారేంటి రోజా గారు వీళ్ళు? మనం లేకపోతే డైలాగ్ రాదు, మనం లేకపోతే వాళ్ళకి లైఫ్ లేదు. మీరు ఎన్ని దీక్షలు పెట్టినా ప్రేమగా పిలవగానే వెళ్ళిపోతారు. అంత బాగా చూసుకుంటాం మేము. మీకు మనసులో ఉంది, కానీ ఊరికే అలా బాబు గారిని ఇంప్రెస్ చేద్దామని అలా డైలాగ్లు పాటలు కదా. రోజా భ్రమ అంతే. సార్ని 9 నిమిషాలు ఎంకరేజ్ చేసినా మేము 1 నిమిషంలో మీకు 10 నిమిషాలు బదే కదా. అదే బ్రహ్మాస్త్రం అంటే. నైస్, బాగుంది. నాగబాబు గారు, ఇప్పుడు భార్యా బాధితుల సంఘం కాదు, భార్యా బాధితుల గ్రామం పెట్టేది మన చెమ్మక్ చంద్ర సిద్ధాంతం. అసలు మా వీళ్ళది కాదంటే ఈ గ్రహం, భూగ్రహం మగవాళ్ళది అయితే పోలే, గాల్లో ఉంటే రమ్మన్నా ఉంటా. ఏమైనా చాలా బాగుంది, చాలా ఫన్ చేశారు. కీప్ ఇట్ అప్. ఇంకొక ముద్దు ఇక్కడ పెట్టు. అక్కడ పెడితే సెన్సార్ కట్టు, నీ ఆత్రము తగ్గించవే నా మీద ఒట్టు. ఐ లవ్ యూ అనసూయ. ఏమండి, మేము డాన్సర్లమే కాదు, మిమిక్రీ కూడా వచ్చు. 80 సంవత్సరాల బామ మాట్లాడితే ఎలాగుంటుందో మిమిక్రీ చేయనా? దానికి మిమిక్రీ అవసరం లేదు, నువ్వు మామూలుగా మాట్లాడు, అలాగే వస్తది. మీరు అందంగా అవటానికి చాలా వైద్యాలు చేయించుకున్నారు కదా, మీకైనా తెలుసు. వైద్యం వికటించినట్టు కనపడుతుందిలే. అబ్బా, ఎన్ని ఊర్లు తిరిగే ఏదో కావాలంటారు. ఏం కావాలి? రిటైర్ కావాలి. అరే చూడని చెప్తాను కదా. మరి అందరూ కూడా వెల్కమింగ్ సాంగ్ వేసుకోండి బావకి. ఓ అప్పారావు, ఓ రంగారావు, ఓ రంగారావు, ఓ రంగారావు, ఎవరో వస్తారనుకుంటే నువ్వు వచ్చావా? అయినా కానీ రెడీ 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 రెడీ.
అప్పుడెప్పుడు చాలా రోజుల క్రితం చెమ్మచక్క టీవీ ఛానల్ అని పెట్టాము. మీరందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటేనండి www.com అంతే.